హాయ్ గైస్, ఈ వీడియోలో మనం డావించి రిజాల్వ్ 3 వేస్ లో నాయిస్ ని ఎలా రిమూవ్ చేయాలో చూద్దాం. లాస్ట్ మాత్రం సూపర్ ఉంటది, అస్సలు మిస్ అవ్వకండి. ఇంకా స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ థింగ్, ఆడియో ఎడిటింగ్ కి ఎప్పుడు ఇయర్ ఫోన్స్ కానీ హెడ్ ఫోన్స్ కానీ కంపల్సరీగా యూజ్ చేయండి. సో ఇప్పుడు ఫస్ట్ క్లిప్ నేను ఒకసారి ప్లే చేస్తాను. ఫస్ట్ క్లిప్, సెకండ్ క్లిప్ ఒకసారి వినండి. ఈ ఆడియోలో ఉన్న బ్యాక్గ్రౌండ్ నాయిస్ ని ఎలా రిమూవ్ చేయాలో చూద్దాం. ఇప్పుడు సెకండ్ క్లిప్ ప్లే చేస్తాను, చూడండి. ఈ ఆడియోలో ఉన్న బ్యాక్గ్రౌండ్ నాయిస్ ని ఎలా రిమూవ్ చేయాలో చూద్దాం. సో విన్నారు కదా, ఫస్ట్ క్లిప్ లోకేమో కొంచెం నాయిస్ ఉంది, సెకండ్ క్లిప్ లో హెవీ నాయిస్ ఉంది చాలా. సో ఇప్పుడు ఈ టూ ఆడియోస్ ని యూజ్ చేసి నాయిస్ ని ఎలా రిమూవ్ చేయాలో చూపిస్తాను. సో ఫస్ట్ వే ఏంటో చూద్దాం. ఇప్పుడు ఫస్ట్ ఎడిట్ ట్యాబ్ లో ఉన్నాం. మనం ఎడిట్ ట్యాబ్ లో అయినా చేయొచ్చు, లేదా ఫెయిర్లైట్ ట్యాబ్ లో అయినా చేయొచ్చు. సో ఆడియో గురించే మాట్లాడుకుంటున్నాం కాబట్టి సో ఇప్పుడు మనం ఫెయిర్లైట్ ట్యాబ్కి వెళ్ళిపోదాం. సో ఫెయిర్లైట్ ట్యాబ్ ఓపెన్ చేస్తున్నాను. సో ఇది ఫెయిర్లైట్ ట్యాబ్ ఓపెన్ చేసిన వెంటనే మనకున్న ఇంటర్ఫేస్. ఫస్ట్ వే బేసిక్ ఎఫెక్ట్ నాయిస్ రిడక్షన్ అని ఉంటుంది. సో నాయిస్ రిడక్షన్ డ్రాగ్ చేసి మనం ఇక్కడ ఏంటంటే 2 టైప్స్ లో అప్లై చేయొచ్చు. డైరెక్ట్ ఆడియో వన్ ట్రాక్ మొత్తానికి నాయిస్ రిడక్షన్ అప్లై చేద్దామా, లేదా ఈ క్లిప్ కి అప్లై చేసుకుందాం. మీకు ఇట్లా ఏది కన్వీనియంట్ ఉంటే మీ నీడ్ బట్టి మీరు అప్లై చేసుకోండి. సో నేను ఆడియో ట్రాక్ మొత్తానికి అప్లై చేస్తున్నాను. సో మనం వదిలేసిన వెంటనే మనకి ఈ పాపప్ అనేది వస్తుంది. సో ఇప్పుడు చూడొచ్చు, ఇది మన నాయిస్ రిడక్షన్. ఇది మాన్యువల్ మోడ్. ప్లే చేస్తాను, వినండి. లూప్ లో ప్లే చేద్దాం. నేను ఇక్కడికి అవుట్ పాయింట్ పెడుతున్నాను, ఓ ప్రెస్ చేశాను. లూప్ ఆన్ చేసి ప్లే చేస్తే మనకి ఈ ఇన్ అవుట్ లోనే ప్లే అవుతా ఉంటది. సో ఆడియో ఎడిట్ చేసేటప్పుడు మనం ప్రతిసారి ఇక్కడ చేంజ్ చేసుకుని మళ్ళీ ప్లే హెడ్ తెచ్చుకుని ఫస్ట్ పెట్టుకోవడం కంటే లూప్ లో ప్లే చేసుకోవడం బెటర్. సో నేను లూప్ పెట్టేసుకున్నాను. సో ఫస్ట్ ప్లే చేస్తాను, వినండి. ఈ ఆడియోలో ఉన్న బ్యాక్గ్రౌండ్ నాయిస్ ని ఎలా రిమూవ్ చేయాలో చూద్దాం. సో ఇది మనకున్న ఒరిజినల్ ఆడియో. సో ఇప్పుడు నేను లూప్ పెట్టేశాను, ఇప్పుడు ప్లే చేద్దాం. సో ఇప్పుడు ఏంటంటే ఇక్కడ నాయిస్ రిడక్షన్ మనం అప్లై చేసాం. నాయిస్ రిడక్షన్ ఎంతో కొంత ఎఫెక్ట్ ఇస్తుంది. సో ఇది మనకి టోగల్ ఆఫ్ ఆన్. ఇది ఆన్ లో ఉంటే నాయిస్ రిడక్షన్ ఎఫెక్ట్ ఆన్ లో ఉన్నట్టు. ఇది మనం ఆఫ్ చేస్తే నాయిస్ రిడక్షన్ ఎఫెక్ట్ ఆఫ్ అయినట్టు. సో ఇప్పుడు నాయిస్ రిడక్షన్ ఏం లేదు, జస్ట్ ఒకసారి ప్లే చేద్దాం. ఈ ఆడియోలో ఉన్న బ్యాక్గ్రౌండ్ నాయిస్ ని ఎలా రిమూవ్ చేయాలో చూద్దాం. సో ఇది ఒరిజినల్ వాయిస్. సో ఇప్పుడు నేను నాయిస్ రిడక్షన్ ఆన్ చేసి ఏం సెట్టింగ్స్ ట్వీక్ చేయకుండా సో ఇంకోసారి ప్లే చేస్తాను, చూడండి. ఈ ఆడియోలో ఉన్న బ్యాక్గ్రౌండ్ నాయిస్ ని ఎలా రిమూవ్ చేయాలో చూద్దాం. సో మీకు ఏమైనా డిఫరెన్స్ అనిపించిందా? నాకైతే ఏం అనిపించలేదు పెద్దగా. సో అసలు ముందు ఎంతవరకు నాయిస్ రిమూవ్ చేస్తుంది అనేది చూద్దాం. ఇక్కడ మనకు ఉంది, చూడండి, లిజన్ టు నాయిస్ ఓన్లీ అని. ఇది టిక్ చేస్తే మనకి ఇప్పుడు ఈ నాయిస్ రిడక్షన్ వల్ల రిమూవ్ అయిన నాయిస్ మాత్రమే వినిపిస్తుంది. సో ఇంకోసారి ప్లే చేస్తాను, చూద్దాం. సో విన్నారా? మీరు ఇయర్ ఫోన్స్ పెట్టుకుంటే మీకు వినిపిస్తుంది, ఎంతో కొంత నాయిస్ రిమూవ్ అవుతుంది. స్పీకర్స్ లో అయితే మీకు అంత అర్థం కాదు. సో ఇయర్ ఫోన్స్ పెట్టుకోండి. సో ఇప్పుడు నాకైతే ఎంతో కొంత నాయిస్ అయితే వినిపించింది, రిమూవ్ చేసింది ఎంతో కొంత. సో నాకు అదేం సరిపోలేదు. సో ఇప్పుడు నేను కొంచెం ఇక్కడ ఆటో స్పీచ్ మోడ్ అని ఉంది కదా, నేను ఆటో స్పీచ్ మోడ్ సెలెక్ట్ చేస్తున్నాను. సో ఇది సెలెక్ట్ చేసిన వెంటనే డావించి రిజాల్వ్ ఏఐ ప్రాసెస్ చేసి ఆడియోని నాయిస్ ని రిమూవ్ చేస్తుంది. అది నాయిస్ అని ఏమైతే అనుకుంటుందో దాన్ని రిమూవ్ చేస్తుంది. సో ఫస్ట్ నేను ఈ టిక్ రిమూవ్ చేస్తున్నాను. ఇంకోసారి విందాం ఇప్పుడు. ఈ ఆడియోలో ఉన్న బ్యాక్గ్రౌండ్ నాయిస్ ని ఎలా రిమూవ్ చేయాలో చూద్దాం. సో ఇది ఆటో స్పీచ్ అనేబుల్ చేస్తే ఒకసారి ఆఫ్ చేసి విందాం. ఈ ఆడియోలో ఉన్న బ్యాక్గ్రౌండ్ నాయిస్ ని ఎలా రిమూవ్ చేయాలో చూద్దాం. సో ఇది ఒరిజినల్. ఇప్పుడు నాయిస్ ఎంత నాయిస్ రిమూవ్ చేసిందో చూద్దాం. సో నేను ఇక్కడ టిక్ చేస్తున్నాను. సో ఇప్పుడు విందాం. సో చూసారా, నాయిస్ ని రిమూవ్ చేసింది. మాక్సిమం ఇందాక కంటే ఎక్కువ నాయిస్ ని రిమూవ్ చేసింది. సో ఇప్పుడు నేను టిక్ తీసేస్తున్నాను. ఇప్పుడు మనం ఇంకొంచెం సెట్టింగ్స్ ట్వీక్ చేసుకోవచ్చు. ఇక్కడ థ్రెషోల్డ్ అని ఉంది కదా, సో ఇక్కడ నేను థ్రెషోల్డ్ ఇంకొంచెం 30 దగ్గర దాకా తీసుకువెళ్తున్నాను. అండ్ అటాక్ కూడా కొంచెం పెంచాను. అండ్ సెన్సిటివిటీ అండ్ మోర్. అండ్ డ్రై వెట్ అనేది ఫైనల్ అవుట్పుట్ ట్వీక్స్ చేసిన అన్నిటికీ అవుట్పుట్ ఫైనల్ 100 పెడితే 100% ఎఫెక్టివ్, 0 పెడితే 0% ఎఫెక్టివ్, 80 పెడితే 0 పెడితే 0% ఎఫెక్టివ్. ఇప్పుడు 80 పెట్టాం కాబట్టి 80% ఎఫెక్టివ్. నేను ఇంకొంచెం పెంచుతున్నాను, అరౌండ్ 90 అట్లా. సో ఇప్పుడు ఇంకొకసారి ప్లే చేద్దాం. ఈ ఆడియోలో ఉన్న బ్యాక్గ్రౌండ్ నాయిస్ ని ఎలా రిమూవ్ చేయాలో చూద్దాం. మీ ఆడియో మీకు సాటిస్ఫై అయ్యేంత వరకు చేసుకోండి. మరీ ఎక్కువ చేసేస్తే మీకు మీ ఒరిజినల్ ఆడియో అనేది డిస్టర్బ్ అయిపోతుంది. అది డిస్టర్బ్ అవ్వకూడదు. ఇది ఫస్ట్ మెథడే కదా, మనకి ఇంకా సెకండ్ మెథడ్, థర్డ్ మెథడ్ ఉన్నాయి. వాటిలో ఇంకా బాగా నాయిస్ ని రిమూవ్ చేయొచ్చు, అవి కూడా చూద్దాం. సో ఇప్పుడు సెకండ్ మెథడ్ ఏంటో చూద్దాం. సో నేను ఫస్ట్ ఇది ఆఫ్ చేసేస్తున్నాను, ఇంటూ నొక్కేసాను. ఒకవేళ మీరు ఇంటూ నొక్కేసినా ఇది ఇక్కడ మీకు ఆడియో ట్రాక్ మొత్తానికి అప్లై చేసాం కాబట్టి ఇక్కడ మీకు కనిపిస్తుంది. మీకు దీని మీద అనేబుల్ చేస్తే ఈ 3 కంట్రోల్స్ అని ఉంటుంది మిడిల్లో, దీని మీద నొక్కితే మీకు ఆటోమేటిక్ మళ్ళీ వస్తుంది, మీరు సెట్టింగ్స్ మార్చుకోవచ్చు. సో ఫస్ట్ నేను ఇంటూ నొక్కేస్తాను, మళ్ళీ ఇది రిమూవ్ చేసేస్తున్నా డైరెక్ట్.
ఈ యారో మార్క్ నొక్కితే కిందకి వస్తుంది. డిజేబులా డిలీటా? ఈ ఫస్ట్‌ది ఏందంటే ఆన్, ఆఫ్ అంటే టోగల్ ఆన్, ఆఫ్ చేసేసాం మనం. డిలీట్ చేసేద్దాం ఈ ప్లగిన్. సో మనకి ఇప్పుడు ఏ ఎఫెక్ట్ లేదు మన ఆడియో ట్రాక్ 1 మీద. ఇప్పుడు సెకండ్ మెథడ్ ఏంటో చూద్దాం. సో ఈ మెథడ్ నాయిస్ రిడక్షన్ కొన్ని కేసెస్ లో యూజ్ అవుతుంది కానీ కొన్ని కేసెస్ లో వర్క్ అవుతుంది కానీ మాక్సిమం కేసెస్ లో ఇట్లా ఎంతో కొంత నాయిస్ అనేది ఉంటది. ఇప్పుడు సెకండ్ మెథడ్ కొంచెం బెస్ట్ ఇంకా నాయిస్ రిడక్షన్ కంటే. సో ఇప్పుడు చూద్దాం సెకండ్ మెథడ్ ఏంటో. సో ఫస్ట్ ఆడియో ట్రాక్ సెలెక్ట్ చేసుకోండి. మనకి ఇక్కడ మిక్సర్ ట్యాబ్ లో మీకు ఇక్కడ డైనమిక్స్ అని ఉంది కదా. సో ఒకవేళ మీకు ఈ డైనమిక్స్ అనేది కనుక కనిపించకపోతే 3 డాట్స్ ఉన్నాయి కదా, ఈ 3 డాట్స్ క్లిక్ చేసి డైనమిక్స్ టిక్ పెట్టుకోండి. సో మీకు కనిపిస్తుంది. సో ఇప్పుడు డైనమిక్స్ మీద ఇక్కడ ఉంది డైనమిక్స్, డబుల్ క్లిక్ చేయండి. సో ఇప్పుడు మనకి ఇది డైనమిక్స్ ట్యాబ్ ఓపెన్ అయింది. ఇది మరి లూప్లోనే ఉంది చూడండి మన ఆడియో. సో ప్లే చేద్దాం. నేను డైనమిక్స్ ఆన్ చేసుకున్నాను ఫస్ట్. సో ఎక్స్పాండరా గేటా? సో ఎక్స్పాండర్ యూజ్ చేద్దాం. ఎక్స్పాండర్ గేట్ రెండు ఒకలానే ఉంటాయి, కొంచెం డిఫరెన్స్ ఉంటుంది. గేట్ ఏంటంటే ఒకేసారి ఆడియో మొత్తాన్ని ఆపేస్తుంది, అంటే నాయిస్ మొత్తాన్ని ఆపేస్తుంది మనం పెట్టుకున్న లిమిట్ బట్టి. సో ఫస్ట్ ఎక్స్పాండర్ గురించి చూద్దాం. సో ఫస్ట్ నేను ప్లే చేస్తాను. జస్ట్ ఆన్ చేశాను, ప్లే చేస్తున్నాను. నేమ్ చేంజెస్ చేయలేదు. సో ఫస్ట్ ప్లే చేస్తాను. ఈ ఆడియోలో ఉన్న బ్యాక్గ్రౌండ్ నాయిస్ని ఎలా రిమూవ్ చేయాలో చూద్దాం. సో మనకి ఏమి రిమూవ్ అవ్వలేదు నాయిస్ అనేది. సో ఇప్పుడు నేను కొన్ని ట్వీక్స్ చేస్తాను చూడండి. ఫస్ట్ ఇది మన థ్రెషోల్డ్ లైన్, మనకి 35 ఉంది. నేను కొంచెం పెంచుతున్నాను, ముందుకు వెళ్తుంది. సో అరౌండ్ ఇక్కడికి పెట్టుకుంటున్నాను. ఇది మన లైవ్ అప్డేట్ అవుతుంది. మన నాయిస్ బట్టి మనం అది అడ్జస్ట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ రేంజ్, నెక్స్ట్ రేషియో. రేంజ్ అంతే ఉంచండి, ఏం కాదు, మనం ట్వీక్ చేసుకుంటాం తర్వాత లైవ్లో చేసుకోవచ్చు. ఇప్పుడు మళ్ళీ రేషియో చూద్దాం. రేషియో చూసారా మనకి ఇక్కడ ఇటు పక్కన ఉన్న గ్రీన్ లైన్ మొత్తం మనకి కిందకు వచ్చేస్తుంది. సో ఇదేంటంటే రేషియో ఏంటంటే, అంటే మన ఒరిజినల్ ఆడియో ఇలా ఉంటుంది. సో ఈ థ్రెషోల్డ్ కంటే కిందకు వచ్చిన ఆడియోని ఇట్లా రెడ్యూస్ చేస్తుంది. సో మనం రేషియో పెంచిన గుందికి మనకి థ్రెషోల్డ్ దాటిన వాల్యూని ఫాస్ట్గా తగ్గించేస్తుంది, రెడ్యూస్ చేసేస్తుంది. సో ఒకసారి నేను ప్లే చేస్తాను, వినండి. ఈ ఆడియోలో ఉన్న బ్యాక్గ్రౌండ్ నాయిస్ని ఎలా రిమూవ్ చేయాలో చూద్దాం. సో చూడండి, మీకు ఈ ఆడియోలో ఉన్న బ్యాక్గ్రౌండ్ నాయిస్ని ఎలా రిమూవ్ చేయాలో చూద్దాం. ఈ ఆడియోలో ఉన్న బ్యాక్గ్రౌండ్ నాయిస్ని ఎలా రిమూవ్ చేయాలో చూద్దాం. ఈ ఆడియోలో ఉన్న బ్యాక్గ్రౌండ్ నాయిస్ని ఎలా రిమూవ్ చేయాలో చూద్దాం. ఈ ఆడియోలో ఉన్న బ్యాక్గ్రౌండ్ నాయిస్ని ఎలా రిమూవ్ చేయాలో చూద్దాం. ఈ ఆడియోలో ఉన్న బ్యాక్గ్రౌండ్ నాయిస్ని ఎలా రిమూవ్ చేయాలో చూద్దాం. సో ఇప్పుడు చూసారా, మనకి మనం ప్లే చేస్తుంటే ఇది ఇక్కడ ఏం మన ఆడియో లేదు, జస్ట్ నాయిస్ ఉంది. ఈ నాయిస్ అనేది మనకి ఈ ఏరియాలో ఉంది. సో ఆ నాయిస్ని మనం ఈ థ్రెషోల్డ్కి ఈ పక్కన ఉన్నది మొత్తం రెడ్యూస్ అయిపోతుంది డెసిబల్లోకి. చూడండి, ఈ పక్కది మొత్తం మనకి రెడ్యూస్ అయిపోతుంది నాయిస్. సో నాయిస్ రిడక్షన్ కంటే ఇది బాగా వర్క్ చేస్తుంది. ఇప్పుడు ఎక్స్పాండర్ చూసాం కదా, ఇప్పుడు గేట్ అంటే ఏంటో చూద్దాం. సో నేను గేట్ సెలెక్ట్ చేశాను. చూడండి, గేట్ సెలెక్ట్ చేసిన వెంటనే మన కర్వ్ ఇంకా డ్రాస్టిక్గా ఒక్కసారి పడిపోతుంది. సో ఇప్పుడు ప్లే చేస్తాను. ఇప్పుడు గేట్ సెలెక్ట్ అయ్యి ప్లే చేస్తాను, చూడండి. ఈ ఆడియోలో ఉన్న బ్యాక్గ్రౌండ్ నాయిస్ని ఎలా రిమూవ్ చేయాలో చూద్దాం. సో గేట్ యూజ్ చేసిన వెంటనే ఆడియో ఒక్కసారే డౌన్ అయిపోతుంది, రెడ్యూస్ అయిపోతుంది. సో అది ఎక్స్పాండర్కి గేట్కి ఉన్న తేడా. సో ఎక్స్పాండర్ మోస్ట్ కేసెస్లో మనకి వర్క్ అయిపోతుంది. మీకు ఇంకా బాగా తగ్గిపోవాలనుకుంటే గేట్ యూజ్ చేసుకోండి, అది మీ చాయిస్. సో అండ్ ఒకటి గుర్తుపెట్టుకోండి, ప్లే చేసినప్పుడు మీరు థ్రెషోల్డ్ బాగా పెట్టేస్తే మీ ఒరిజినల్ ఆడియో అనేది డిస్టర్బ్ అయిపోద్ది. మనం ఎక్కువ థ్రెషోల్డ్ కనుక పెంచేస్తే మన వాయిస్ అనేది కట్ అయిపోతా కొంచెం జిటరీ టైప్లో వస్తుంది. సో అది బాగోదు. చూద్దాం ఒకసారి అది కూడా ఎట్లా ఉంటుందో. ఈ ఆడియోలో ఉన్న బ్యాక్గ్రౌండ్ నాయిస్ని ఎలా రిమూవ్ చేయాలో చూద్దాం. ఈ ఆడియోలో ఉన్న బ్యాక్గ్రౌండ్ నాయిస్ని ఎలా రిమూవ్ చేయాలో చూద్దాం. సో చూసారా, నేను థ్రెషోల్డ్ పెడితే వాయిస్ బ్రేక్ అయిపోతున్నట్టు ఒక రకంగా. సో అది వాయిస్ మొత్తం డిస్టర్బ్ అయిపోతుంది కదా. సో అది అట్లా చూసుకోకూడదు. సో థ్రెషోల్డ్ అనేది మీరు మనకి ఎంతవరకు నాయిస్ వస్తుందో మనకి అక్కడ తెలుస్తుంది కదా లైవ్లో, దాన్ని బట్టి తగ్గించుకుంటూ ఉండండి. సో లైవ్ వీడియో ప్లే చేసుకుంటూ థ్రెషోల్డ్ వాల్యూస్, రేంజ్, రేషియో వాల్యూస్ అడ్జస్ట్ చేసుకోండి. మీరు దాన్ని బట్టి మంచిగా వాయిస్ అనేది రిమూవ్ అవుతుంది. సో ఇది కూడా ఫస్ట్ ఇప్పుడు ఆపేద్దాం, ఇది ఆపేద్దాం, ఇది ఆపేద్దాం, ఇంటూ నొక్కేద్దాం, అంతెందుకు రీసెట్ కొట్టేద్దాం. ఇక్కడ రీసెట్ చేసుకోవాలంటే మీకు ఇక్కడ రీసెట్ బటన్ ఉంటుంది ప్రతిదానికి. రీసెట్, ఇప్పుడు రీసెట్ అయిపోయింది, ఆఫ్ చేస్తున్నాను. సో రీసెట్ చేసేసాను నేను. సో ఇప్పుడు సెకండ్ వే కూడా కంప్లీట్ అయిపోయింది. సో ఇప్పుడు థర్డ్ వే ఏందో చూద్దాం. థర్డ్ మెథడ్ ఏంటంటే వాయిస్ ఐసోలేషన్. ఇది స్టూడియో వెర్షన్ లో మాత్రమే అవైలబుల్ ఉంటుంది, ఫ్రీ వెర్షన్ లో అవైలబుల్ గా ఉండదు. సో ఇప్పుడు దాన్ని ఎలా యూజ్ చేయాలో చూద్దాం. చాలా సింపుల్, ఎంత సింపుల్ చూద్దాం చూడండి. అండ్ చాలా బాగా పనిచేస్తుంది, అది కూడా చూద్దాం ఎంత బాగా పనిచేస్తుంది. సో వాయిస్ ఐసోలేషన్ కూడా క్లిప్ లెవెల్ కి యాడ్ చేయొచ్చు, ఆడియో లెవెల్ కి యాడ్ చేయొచ్చు. సో ఎలా అంటే
క్లిప్ లెవెల్కైనా ఆడియో లెవెల్కైనా. సో ఇక్కడ ప్రతి దానికి ఉన్నట్టు ఇక్కడ మిక్సర్ ట్యాబ్లో యాడ్ చేయొచ్చు. ఒకవేళ ఇప్పుడు నాకు ఇక్కడ వాయిస్ ఐసోలేషన్ అని ఎక్కడ లేదు. సో ఇప్పుడు నేను యాడ్ చేసుకోవాలనుకుంటే ఈ డాట్స్ మీద క్లిక్ చేయండి. మనకి ఇక్కడ విజిబుల్ ట్రాక్ ఎఫెక్ట్స్ ఐసోలేషన్ టిక్ మార్క్ లేదు. నేను టిక్ మార్క్ ఇస్తున్నాను, ఆన్ చేశాను. సో నాకు ఇక్కడ ఆన్ ఇక్కడ వచ్చింది. సో జస్ట్ మీరు ఆన్ చేయండి అంతే. ఈ టాగల్ మీద క్లిక్ చేయండి, రెడ్ కలర్లో వస్తుంది. గ్రే కలర్లో ఉంటే ఆఫ్ ఉన్నట్టు, రెడ్ కలర్లో ఉంటే ఆన్ ఉన్నట్టు. సో మీకు ఈ కంట్రోలర్స్ మీద కూడా క్లిక్ చేయండి, మనకి ఇక్కడ పాపప్ వస్తుంది. సో నేను జస్ట్ ఇప్పుడు ఆన్ చేశాను, మనకి ఇది వాల్యూ 100% ఉంది అమౌంట్. సో నేను ప్లే చేస్తాను. ఈ ఆడియోలో ఉన్న బ్యాక్గ్రౌండ్ నాయిస్ని ఎలా రిమూవ్ చేయాలో చూద్దాం. సో రైట్ ద వే. సో నేను జస్ట్ ఆన్ చేశాను అంతే, నేనేం ట్వీక్స్ చేయలేదు. నేను జస్ట్ ఆన్ చేశాను అంతే. చూడండి ఆడియో మనకి ఎంత రిమూవ్ చేసిందో నాయిస్ ని. సో ఒరిజినల్ ఒకసారి ప్లే చేస్తాను, ఆఫ్ చేస్తున్నాను, ఇది ప్లే చేస్తాను, ఒరిజినల్ ప్లే చేస్తాను. ఈ ఆడియోలో ఉన్న బ్యాక్గ్రౌండ్ నాయిస్ని ఎలా రిమూవ్ చేయాలో చూద్దాం. సో ఇది ఒరిజినల్, నేను జస్ట్ ఆన్ చేస్తున్నాను, ప్లే చేస్తాను. ఇప్పుడు చూడండి ఈ ఆడియోలో ఉన్న బ్యాక్గ్రౌండ్ నాయిస్ని ఎలా రిమూవ్ చేయాలో చూద్దాం. సో చూసారా మనకి ఎంత బాగా వర్క్ అవుతుందో. అండ్ ఇంకొక విషయం, ఇక్కడ అమౌంట్ ఉంది కదా, మాక్సిమం 100 మనం ఎప్పుడు అవసరం లేదు. ఇవి ఎక్కువ నాయిస్ ఉంటే 100 పెట్టొచ్చు. అప్పుడు కూడా మన వాయిస్ చెక్ చేసుకోవాలి, మన వాయిస్ ఏం డిస్టర్బ్ అవ్వకపోతే ఓకే. బట్ మ్యాక్స్ 100 అవసరం లేదు, ఒక 80 or 60. సో నేను 60 పెట్టి ఒకసారి వింటాను. ఈ ఆడియోలో ఉన్న బ్యాక్గ్రౌండ్ నాయిస్ని ఎలా రిమూవ్ చేయాలో చూద్దాం. సో మీరు వినొచ్చు, కొంచెం నాయిస్ మనకు వినిపిస్తుంది. సో నేను 60 నుంచి 80 పెడతాం. ఈ ఆడియోలో ఉన్న బ్యాక్గ్రౌండ్ నాయిస్ని ఎలా రిమూవ్ చేయాలో చూద్దాం. సో చూసారు కదా మనకి. సో 80 కూడా మనకు బాగా వర్క్ అవుతుంది. సో 80 ప్రిఫర్ చేసుకున్నాం. కావాలంటే మీరు 90 పెట్టుకోవచ్చు, 100 పెట్టుకోవచ్చు, అది మీ చాయిస్. సో వాయిస్ మాత్రం డిస్టర్బ్ అవ్వకుండా ఉండేలా చూసుకోండి అంతే. హెవీ నాయిస్ ఆడియో ఉంది కదా, ఆ ఆడియో ట్రాక్ మీద ఫస్ట్ 2 మెథడ్స్ లో ఏ మెథడ్ యూజ్ చేసినా నాయిస్ అనేది అసలు రిమూవ్ చేయలేం, అసలు రిమూవ్ అవ్వదు. మొత్తం మనం ఎంతో కొంత కాంప్రమైజ్ అవ్వాల్సి వస్తుంది. సో ఇప్పుడు వాయిస్ ఐసోలేషన్ యూజ్ చేసి హెవీ నాయిస్ ఉన్న ఆడియో క్లిప్ మీద టెస్ట్ చేద్దాం. ఈ వాయిస్ ఐసోలేషన్ అనేది ఎంత బాగా వర్క్ అవుతుందో చూద్దాం. సో ఇప్పుడు ఇది రిమూవ్ చేసేసాను, ఇది ఆఫ్ చేస్తున్నా, రిమూవ్ చేసేస్తున్నా. సో ఆఫ్ చేసాను, రిమూవ్ చేస్తాను. సో ఇప్పుడు నేను ట్రాక్ 2 సెలెక్ట్ చేస్తున్నాను. సో ఇన్ పాయింట్, అవుట్ పాయింట్. సో ఇప్పుడు లూప్ లో ప్లే అవుతుంది నాకు. సో ఇప్పుడు నేను ట్రాక్ 2 సెలెక్ట్ చేశాను. ఫస్ట్ ఒకసారి ప్లే చేస్తున్నాను క్లిప్. ఈ ఆడియోలో ఉన్న బ్యాక్గ్రౌండ్ నాయిస్ని ఎలా రిమూవ్ చేయాలో చూద్దాం. అసలు చూసారా ఆడియో ఎంత నాయిస్ ఉందంటే కనీసం వాయిస్ కూడా క్లారిటీగా లేదు. పక్కన ఫ్యాన్, పైన ఫ్యాన్స్ నాయిస్, అంత నాయిస్ ఉంది. సో ఈ ఆడియో క్లిప్ కి మెథడ్ 1 మెథడ్ 2 అనేది అస్సలు పనిచేయవు. సో ఇప్పుడు వాయిస్ ఐసోలేషన్ తో ట్రై చేద్దాం. సో ఇప్పుడు నేను ఆడియో ట్రాక్ 2 సెలెక్ట్ చేశాను, వాయిస్ ఐసోలేషన్ ఆన్ చేశాను, కంట్రోలర్స్ ఓపెన్ చేశాను, 100 ఉంది అమౌంట్. సో ఒకసారి ప్లే చేస్తాను, ఎట్లుందో చూద్దాం. ఈ ఆడియోలో ఉన్న బ్యాక్గ్రౌండ్ నాయిస్ని ఎలా రిమూవ్ చేయాలో చూద్దాం. సో చూసారు అసలు ఇందాకున్న ఒరిజినల్ ఆడియోకి ఇప్పుడున్న ఆడియోకి ఎంత డిఫరెన్స్ ఉందో. ఒకసారి ఒరిజినల్ ప్లే చేస్తాను చూడండి, టాగుల్ ఆఫ్ చేస్తున్నాను. ఈ ఆడియోలో ఉన్న బ్యాక్గ్రౌండ్ నాయిస్ని ఎలా రిమూవ్ చేయాలో చూద్దాం. ఆన్ చేసి ప్లే చేస్తాను. ఈ ఆడియోలో ఉన్న బ్యాక్గ్రౌండ్ నాయిస్ని ఎలా రిమూవ్ చేయాలో చూద్దాం. సో చూసారా అసలు ఎంత డిఫరెన్స్ ఉందో వాయిస్ ఐసోలేషన్ కి. ఈ ఇంత నాయిస్ ఉన్న క్లిప్ ని కూడా ఎంత నాయిస్ రిమూవ్ చేసిందో వాయిస్ ఐసోలేషన్. ఇంత నాయిస్ ఉన్న క్లిప్ ని కూడా ఎంత నాయిస్ రిడ్యూస్ చేసిందో చూసారా. మన వాయిస్ కొంచెం డిస్టర్బ్ అయింది. సో నేను కొంచెం అమౌంట్ అనేది తగ్గిస్తాను, ఇక్కడ ఒక 90 చేద్దాం. సో ఇప్పుడు ఒకసారి ప్లే చేద్దాం. ఈ ఆడియోలో ఉన్న బ్యాక్గ్రౌండ్ నాయిస్ని ఎలా రిమూవ్ చేయాలో చూద్దాం. సో ఇప్పుడు మనకు కొంచెం నాయిస్ అనేది వినిపిస్తుంది, బట్ మనకు కొంచెం వాయిస్ అనేది కొంచెం రికవర్ అయింది. ఇందాక కొంచెం వాయిస్ కొంచెం డిస్టర్బ్ అయింది. సో ఇంకా అది మన చాయిస్. సో ఇది వాయిస్ ఐసోలేషన్. చూసారా ఇంత నాయిస్ ఉన్న క్లిప్ ని కూడా, ఆడియో క్లిప్ ని కూడా ఎంత నీట్ గా, ఎంత నాయిస్ ని రిమూవ్ చేసి ఎంత నీట్ గా వినిపిస్తుందా మనకి, ఇప్పుడు ఏం నాయిస్ లేనట్టు. సో ఇది మనకి థర్డ్ వే. ఇది జస్ట్ మనకి డావించి రిజాల్వ్ స్టూడియో వెర్షన్ లో మాత్రమే ఉంది, ఫ్రీ వెర్షన్ లో లేదు. సో ఈ వీడియో కనుక మీకు నచ్చితే తప్పకుండా లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అలాగే ఛానల్ మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి, వాళ్ళకి కూడా తప్పకుండా యూజ్ అవుతుంది. ఇంకా మనం నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.